హలో ఆల్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన టాపిక్ వచ్చేసి ఏంటంటే కనుక డేట్ ఫార్మాటింగ్, కరెన్సీ ఫార్మాటింగ్, అలాగే నంబర్ ఫార్మాటింగ్ అనమాట. అయితే ఇందులో వచ్చేసి మనకి ఎలా అంటే ఇప్పుడు ఇది ఒకటి శాంపుల్ డేటా అనమాట. అంటే ఇది ఒక ఎంఎన్సీ కంపెనీ, మల్టీనేషనల్ కంపెనీలో కొందరు ఉద్యోగులు ఇలా పనిచేస్తున్నారు. అయితే వాళ్ళు డేట్ ఆఫ్ జాయినింగ్ ఇది. అలాగే వాళ్ళు ఏ రీజియన్స్ నుంచి ఉన్నారు అంటే కొంతమంది యూఎస్ఏ నుంచి ఉన్నారు, కొంతమంది ఇండియా నుంచి ఉన్నారు, చైనా, జపాన్, ఇలా వివిధ దేశాల నుంచి మనకు ఇక్కడ ఎంప్లాయీస్ అనేది ఉన్నారు ఎంఎన్సీ కంపెనీ కాబట్టి. అయితే వాళ్ళ శాలరీస్ కూడా మనకు వాళ్ళకి తగ్గట్టుగా ఇక్కడ ఉండడం అనేది జరిగింది. అయితే దీనికి సంబంధించి ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫస్ట్ మనకు వచ్చేసి నంబర్ ఫార్మాటింగ్ అనేది చూద్దామండి ఎలా ఉంటుందనేది. అయితే నంబర్ ఫార్మాటింగ్కి మనం ఏం చేయాలంటే కనుక ఫస్ట్ ఇక్కడ చూసినట్టయితే కనుక 10,000, 20,000 ఇలా వాళ్ళ శాలరీస్ ఉన్నాయండి. దీన్ని ఫార్మాటింగ్ ఎలా చేయాలంటే కనుక నేను చూపిస్తాను. ఫస్ట్ మనం డేటానే సెలెక్ట్ చేసుకోవాలండి. డేటా అంతా కూడా సెలెక్ట్ చేసుకున్న తర్వాత నంబర్ ఫార్మాటింగ్కి వెళ్ళడానికి మనకు 3 ఆప్షన్స్ ఉంటాయి అన్నమాట. ఫస్ట్ ఈజియెస్ట్ ఆప్షన్ ఏంటంటే కనుక ఇక్కడ మీకు ఒక చిన్న ఐకాన్ లాగా కనిపిస్తుందండి. అయితే దీన్ని వచ్చేసి లైక్ డ్రాప్ డౌన్ అంటారు అనమాట. ఓకేనా, డ్రాప్ డౌన్ అనమాట, లేదా పాపప్ అని కూడా అనవచ్చు. మనం నార్మల్గా మనం ఏదైనా మూవీస్ చూస్తుంటే పాపప్ యాడ్స్ వస్తుంటాయి కదా పైన, అలా అనమాట. ఇది లైక్ డ్రాప్ డౌన్ కానీ పాపప్ కానీ మనకు వచ్చేస్తుంది అనమాట. దీంట్లో వచ్చేసి మనకు నంబర్ ఫార్మాటింగ్ అనేది చేద్దామండి. ఇప్పుడు మనం ఈ నంబర్ ఫార్మాటింగ్ చూసుకున్నట్టయితే కనుక మీకు దీంట్లో చాలా ఆప్షన్స్ ఉంటాయి. అయితే దీంట్లో వచ్చేసి మనకు ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి ఏంటంటే డెసిమల్స్ అనమాట. అంటే 10,000 పక్కన ఇంకేదైనా ఉండొచ్చు కదా, మనకు చెప్పలేం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ లైక్ ఇప్పుడు ఇక్కడ 2 డెసిమల్స్ కానీ 1 డెసిమల్ కానీ అసలు ఏం లేకుండా కానీ ఇప్పుడు నేను ఒక 3 కానీ 4 కానీ డెసిమల్స్ ఇస్తున్నాను. ఇచ్చి చూద్దాం మనకి ఎలా ఉంటుందో. ఓకే అని క్లిక్ చేస్తున్నాను, చూడండి. చూసారా, మనకి ఇక్కడ నంబర్ పక్కన ఒక 4 డెసిమల్స్ వరకు రావడం అనేది జరిగింది. ఓకేనా. అలానే మీకు ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ ఒక యూజర్కి నేను చూపిస్తాను ఎగ్జాంపుల్ అనేది మీకు. ఒక యూజర్ ఉన్నాడండి. ఈ ఈ ఎంప్లాయీకి ఏంటంటే కనుక తను జాబ్ బంద్ చేశాడు. బంద్ చేసిన తర్వాత ఆఫీస్ నుంచే తనని ఒక 1,000 రూపాయలు ఎక్స్ట్రా కట్టమని వచ్చిందనమాట. సో అది ఎలా అంటే మైనస్లో ఉంటే ఎలా తీసుకోదా మనం చూద్దాం. నంబర్ ఫార్మాటింగ్ మళ్ళీ దీనికి సంబంధించి నంబర్లోకి వెళ్ళాలి. ఇక్కడ వెళ్ళిన తర్వాత మనకు మైనస్ ఉంటే ఇలా మైనస్ అప్లై చేస్తే మైనస్ వస్తుంది. లేదు, మనకు ఎంఎన్సీ కంపెనీస్లో ఒక రూల్ ఉంటుందండి. రూల్ అంటే రూల్ అని కాదు, కొంతమంది ఫాలో అవుతారు ఇలా. ఏంటంటే జనరల్గా మైనస్ సింబల్ అని చూపించొద్దు అంటారు వాళ్ళు. సో అప్పుడు ఏం చేస్తారంటే బ్రాకెట్స్ యూజ్ చేస్తారు ఇలా. ఆ బ్రాకెట్స్ యూజ్ చేస్తే మీకు ఎలా అంటే నెగిటివ్ ఉన్నవి బ్రాకెట్లో వచ్చేస్తాయి ఇలా. ఓకేనా, ఇలా బ్రాకెట్లో వస్తాయి. ఈ నెగిటివ్ వాటికి కూడా మనకు ఇక్కడ డెసిమల్స్ అనేది మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. 3 కానీ 4 కానీ మన రిక్వైర్మెంట్ ప్రకారం ఇలా సెలెక్ట్ అనేది చేసుకోవచ్చు. ఓకేనా. నెగిటివ్ ఉన్న వాళ్ళ శాలరీ రెడ్లో చూపించవచ్చు, లేదా ఇంకా నార్మల్ కలర్లో కూడా మనం చూపించడానికి వీలుగా ఉంటుందన్నమాట. చూడండి, ఇప్పుడు నార్మల్ కలర్లో కూడా వచ్చేస్తుంది. ఓకేనా అండి, ఇలా అనమాట. ఇలా మనకు రావడం అనేది జరిగింది. అయితే ఇప్పుడు ఇందులోనే ఇంకో ఫార్మాటింగ్ ఏంటంటే నంబర్స్లోనే ఇక్కడ మనకు ఈ 2 కనిపిస్తున్నాయి కదా, ఇదేంటంటే డెసిమల్స్ పెంచడం, తగ్గించడం. ఇది పెంచుతుంది, చూడండి మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయండి. ఇది పెంచుతూ వెళ్తుంది. అలాగే ఇక్కడ అబ్జర్వ్ చేస్తే కనుక ఇది మనకు తగ్గిస్తూ వెళ్తుంది. నార్మల్గా మనం ఎక్కడ చూసినా కూడా ఒక 2 డెసిమల్స్ వరకే మనం యూజ్ అనేది చేస్తాము జనరల్గా. ఒకవేళ అది బ్యాంక్లో అయితే కనుక డెసిమల్స్ అనేది ఎక్కువగా ఉండే ఛాన్స్ అనేది ఉంటుందన్నమాట మనకి ఇలా. సో ఇది నార్మల్గా శాలరీ ప్రకారం కాబట్టి ఒక 2 డెసిమల్స్ అనేది యూజ్ అనేది చేస్తారు మ్యాక్సిమం అయితే. అండ్ అలాగే నెక్స్ట్ వచ్చేసి మనకు దీంట్లోనే ఇంకొక ఆప్షన్ ఏంటంటే కనుక 1000 సపరేటర్ అండి. ఇది సెలెక్ట్ చేసామనుకోండి, మనకు థౌజండ్స్ పక్కన ఇలా ఒక 1000 పక్కన కానీ దీని పక్కన కానీ మనకు ఇలా ఒక 3 zeros తర్వాత మనకు సపరేటర్ వచ్చేస్తుంది అనమాట. అది ఎలా ఇప్పుడు చూద్దాం మనం. అది మనం మాన్యువల్గా ఇవ్వాల్సిన అవసరం లేదు, జస్ట్ ఇచ్చేసి సరిపోతుంది. అది మైనస్లో ఉన్న వస్తుంది, ప్లస్లో ఉన్నా కూడా మీకు రావడం అనేది జరుగుతుంది అనమాట. ఓకేనా, ఇది మనకు నంబర్ ఫార్మాటింగ్ అండి. అయితే ఫస్ట్ నంబర్ ఫార్మాటింగ్ ఎలా అంటే కనుక ఫస్ట్ ఏమో మనం ఇక్కడ క్లిక్ చేసి ఈ ఒక లైక్ ఏదైతే నంబర్ ఫార్మాటింగ్ అనే సింబల్ ఇక్కడ ఉందో దాన్ని క్లిక్ చేసి మనం చేస్తున్నాం. అంటే ఇక్కడ చేసినా కూడా వస్తుంది అనుకో నంబర్ ఫార్మాటింగే. దీనికి సంబంధించి అలైన్మెంట్లో కానీ ఫాంట్లో కానీ ఎక్కడైనా కూడా ఆ సింబల్ ఉన్న దగ్గర క్లిక్ చేసి అది వస్తుంది. అందులో మనం నంబర్ ఫార్మాటింగ్ అనేది సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. నంబర్ ఫార్మాటింగ్ చేసి చేయవచ్చు. అండ్ సెకండ్ మెథడ్ వచ్చేసి ఏంటంటే కనుక మీకు నంబర్ ఫార్మాటింగ్ రావడానికి ఒక షార్ట్ కట్ ఉందండి. షార్ట్ కట్ ఏంటంటే Ctrl+1 అనమాట అండి. ఇప్పుడు నేను క్లిక్ చేస్తాను, చూడండి. Ctrl+1 అని క్లిక్ చేయగానే ఆటోమేటిక్గా మనకు డైలాగ్ బాక్స్ ఓపెన్ అయిపోతుంది, ఫార్మాటింగ్ సెల్ అనేది. చూసారా, Ctrl+1 అనేది క్లిక్ చేస్తే మనకి ఇది ఓపెన్ అయిపోతుంది అనమాట. ఇలా కూడా మనం ఇందులో ఫార్మాటింగ్ అనేది చేసుకోవడానికి వీలుగా ఉంటుందన్నమాట. ఒకవేళ లైక్ మౌస్ అనేది అవైలబుల్గా లేకపోతే కీబోర్డ్ నుంచి చేయాలనుకుంటే Ctrl+1 అని క్లిక్ చేసి మనం ఇలా చేయడానికి వీలుగా ఉంటుందన్నమాట. ఇది గుర్తుపెట్టుకోండి, Ctrl+1. ఓకేనా. అండ్ నెక్స్ట్ వచ్చేసి
మనకి ఇది పక్కకు తీసుకుందాం మనం, ఎందుకంటే మనం ఇక్కడ యూజ్ చేస్తాం కాబట్టి ఇప్పుడు స్పేస్. ఈ నంబర్ ఫార్మేటింగ్లోనే ఇంకా కూడా మనకు ఇప్పుడు ఇంకా ఎలా అంటే కనుక నంబర్ ఫార్మేటింగ్ అనేది మనకి ఇప్పుడు కంప్లీట్ అయిందండి. ఈ నంబర్ ఫార్మేటింగ్లో మనకున్న అన్ని ఎగ్జాంపుల్స్ అన్నీ కూడా మీకు చెప్పేశాను. నెక్స్ట్ వచ్చేసి సేమ్ ఇదే మనకు లైక్ కరెన్సీలో చూద్దాం. ఇప్పుడు కరెన్సీ అంటే ఇప్పుడు ఎలా కరెన్సీ ఎందుకు అంటే కనుక ఇప్పుడు ఈ ఎంప్లాయీస్ కొంతమంది ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొంతమంది యూఎస్ఏలో ఉన్నారు, కొంతమంది యూకేలో ఉన్నారు, కొంతమంది ఇండియాలో ఉన్నారు. సో అందరివి ఒకటే డాలర్ సింబల్ కానీ అలా ఉండదు కదా. ఏ కంట్రీకి ఆ కంట్రీకి తగ్గట్టు అమౌంట్ అనేది పే చేస్తూ ఉంటుంది ఆ పర్టికులర్ కంపెనీ అనేది. సో వాళ్ళకు తగ్గట్టుగా మనం పే చేయాలంటే కనుక ఏం చేస్తామంటే మనం ఇప్పుడు సెలెక్ట్ చేసుకుందాం. ఫస్ట్ ఇనిషియల్గా సెలెక్ట్ చేసుకోవాలి. ఫస్ట్ యూఎస్ఏ వాళ్ళు ఎక్కువ ఉన్నారు కాబట్టి వాళ్ళని సెలెక్ట్ చేస్తున్నాను చూడండి. నేను యూఎస్ఏ అండ్ అంటే కంట్రోల్ పట్టుకొని ఇది సెలెక్ట్ చేసుకోవాలండి. ఇలా యూఎస్ఏ వాళ్ళని సెలెక్ట్ చేశాను. చేసిన తర్వాత నేను ఇప్పుడు ఫార్మేటింగ్లోకి వెళ్ళాను. ఇక్కడ కరెన్సీ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. చేసిన తర్వాత ఇప్పుడు కూడా మనకు అడుగుతుంది ఫస్ట్ ఎన్ని డెసిమల్స్ కావాలని, 1 డెసిమలా 2 డెసిమలా. 2 అయితేనే బెటర్ కాబట్టి 2. ఒకవేళ మైనస్లో ఉంటే ఎలా ఇవ్వాలని కూడా అడుగుతుంది. మైనస్లో ఉంటే బ్రాకెట్లో ఇవ్వమని చెప్తున్నాను నేనైతే. అండ్ సింబల్ చూసుకోవాలండి. ఇక్కడ మనకు వచ్చేసి ఇక్కడ సింబల్ ఏంటంటే కనుక మెయిన్ అమెరికన్ అని చూసుకోవాలండి. మనం అమెరికన్ అనేది ఎక్కడ ఉందో చూసుకోవాలి. యూఎస్ఏ అని అయినా ఉంటుందన్నమాట మనకు, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అని. ఆ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఎక్కడైతే ఉంటుందో అది మనం సెలెక్ట్ చేసి ఓకే చేసామనుకోండి మనకు ఓకే అయిపోతుంది అనమాట. ఇంకా నేను చెక్ చేస్తున్నానండి యునైటెడ్ స్టేట్స్ అనేది. ఒక్క నిమిషం. ఇది ఇక్కడ ఉంది మనకి చూడండి. ఇది యూకే ఉందండి, సారీ. అలాగే మనకు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా కూడా మనకు ఉంటుంది. ఆ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా సెలెక్ట్ చేసామనుకోండి యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ ఇక్కడ చూడండి ఇంగ్లీష్ యునైటెడ్ స్టేట్స్. సో ఈ వీళ్ళంతా డాలర్ సింబల్ వచ్చేసింది మనకి చూడండి. ఓకేనా. నెక్స్ట్ యూకే సెలెక్ట్ చేస్తాను. ఇప్పుడు ఎస్కేప్ క్లిక్ చేసి యూకే సెలెక్ట్ చేస్తున్నాను. యూకే అంటే యునైటెడ్ కింగ్డమ్, లండన్ అనమాట. లండన్ది నాకైతే ఒకటే కనిపిస్తుందండి ఇక్కడ డేటాలో. ఓకే, లండన్ ఒకటే ఉంది. అయితే కరెన్సీలోకి వెళ్ళి మళ్ళీ సేమ్ అలాగే మనం ఇక్కడ ఏం చేస్తామంటే యూకే సెలెక్ట్ చేసుకుంటాం. ఇప్పుడు యునైటెడ్ కింగ్డమ్ అండి. ఇదిగో యునైటెడ్ కింగ్డమ్ సింబల్ మనకి ఇలా వస్తుందన్నమాట. వీళ్ళకు లైక్ బ్రాకెట్లు వాడరు అనుకుంటాను. ఇలా వచ్చేస్తుంది మనకి యూకే. అండ్ మనం ఇప్పుడు ఇండియన్వి సెలెక్ట్ చేస్తున్నాం. రెండు ఇండియన్ రూపీస్ ఎలా ఉంటాయి అనేది. కరెన్సీలోకి వెళ్ళి మనం ఇక్కడ సేమ్ మళ్ళీ అందులో మనకు సింబల్ అనేది సెలెక్ట్ చేసుకోవాలండి. కరెన్సీ రూపీస్ అనేది నేను చూపిస్తాను చూడండి. మన ఇండియన్ రూపీస్ కూడా ఉంటాయి ఇక్కడ. ఇదిగోండి ఇండియన్ ఇంగ్లీష్. మనం ఇలా రూపీస్ అనేది కూడా సెలెక్ట్ అనేది చేయడానికి వీలుగా ఉంటుందండి. ఇలా సెలెక్ట్ చేసుకోవచ్చు. వీళ్ళిద్దరికి రూపీ వచ్చింది. అలాగే లైక్ చైనా కానీ జపాన్ కానీ మాన్యువల్గా మనం సెలెక్ట్ అనేది చేసుకోవడానికి వీలుగా ఉంటుందన్నమాట. జపాన్ది చూసాం మనము. ఇక్కడ చూపిస్తాను చూడండి. కరెన్సీలో మనకు జపాన్ అనేది ఉంటుంది ఇక్కడ. అయితే అంటే ఏ దేశం వాళ్ళకు అలా సెట్ చేసామనుకోండి మనకు ఈజీగా ఉంటుందన్నమాట వాళ్ళకు ఇంకా. ఓకేనా. ఇలా ఫార్మేటింగ్ అనేది చేసుకోవచ్చు. కరెన్సీ ఫార్మేటింగ్ అనేది ఇలా యూజ్ అవుతుంది. అండ్ కరెన్సీ ఫార్మేటింగ్కి ఇంకోటి ఆప్షన్ వచ్చేసి ఇక్కడ నుంచి కూడా చేయొచ్చు చూడండి. ఓకేనా. ఇక్కడ మనకి ఇప్పుడు చైనీస్ ఉంది. ఇక్కడ ఇదొకటి రెండు ఉన్నాయి. ఈ రెండిటికి మనం ఇక్కడ నుంచి ఇచ్చేస్తున్నాం. ఓకేనా. చైనీస్ అన్నమాట ఇది. సో ఇలా రావడం అనేది జరుగుతుంది. ఓకేనా. అన్నిటికీ కూడా మనం కరెన్సీ అనేది సెట్ చేసాం. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకు ఏంటంటే కనుక కరెన్సీ గురించి మొత్తం పూర్తిగా అయిపోయిన తర్వాత మనం నెక్స్ట్ చూసేది ఏంటంటే కనుక డేట్ ఫార్మాటింగ్ అండి. ఇది ఏంటంటే జనరల్గా వాళ్ళ ఒక డేట్ ఆఫ్ జాయినింగ్ అండి. ఏ డేట్ రోజు వాళ్ళు జాయిన్ అయ్యారు ఇప్పుడు ఒక పర్టికులర్ ఎంఎన్సీ కంపెనీలో అనేది. అయితే డేట్ ఫార్మేటింగ్కి మనకి ఎలా ఉంటుందంటే నేను చూపిస్తాను ఇప్పుడు. ఇది మన కన్వీనియంట్ కోసం ఇక్కడ పే చేస్తున్నాను నేను, జస్ట్ యూజ్ చేసుకోవడానికి. ఇది మనకి యాష్ వస్తే మనకు డేటా లేదని కాదు, ఆ కాలం విడ్త్ అనేది చిన్నగా అయిందని. దాన్ని మనం ఎన్లార్జ్ చేసుకోవాలి. ఇలా చేసుకొని మనం యూజ్ అనేది చేయవచ్చు అనమాట. అయితే దీనికి సంబంధించి ఇప్పుడు ఎలా అంటే కనుక డేట్ ఫార్మేటింగ్కి కూడా మనం ఇలా మొత్తం డేటా అనేది ఏదైతే చేయాలనుకుంటున్నారో దాన్ని సెలెక్ట్ చేసి ఇక్కడ డేట్లోకి వెళ్ళిపోవాలి. డేట్లోకి వెళ్ళిపోయిన తర్వాత మనకు ఏ ఫార్మేట్లో ఉంది చూసుకోవాలి. ఫస్ట్ ఇక్కడ మనకు డేట్, మంత్, ఇయర్లో ఉంది. అంటే డిడి, ఎంఎం, వైవై అని ఉందన్నమాట. సో దాన్ని మనం ఏ ఫార్మేట్లో కావాలంటే ఆ ఫార్మేట్లో చేంజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ప్రస్తుతానికి నేను ఏం చేస్తున్నాను అంటే ఇలా మొత్తం మంత్ వచ్చేలాగా ఇస్తున్నాను చూడండి. ఇక్కడ ఎగ్జాంపుల్ ఉంది మనకి. ఇక్కడ ఎగ్జాంపుల్ చూపిస్తుంది చూడండి. 27th August 2018 అని ఇలా ఎగ్జాంపుల్ చూపిస్తున్నాను.
ఓకే చేస్తున్నాను చూడండి. చేశాను అనుకోండి, మనకి ఇలా రెండిట్లో డిఫరెన్స్ చూడండి. 27 ఆగస్ట్ అంటే మంత్ అనేది ఫుల్గా ఎలాబొరేట్ అయ్యి వచ్చిందనమాట. ఓకేనా, ఇలా ఉంటుంది. ఇప్పుడు నేను మళ్ళీ కంట్రోల్ సెట్ క్లిక్ చేసి మళ్ళీ వేరే కొత్త ఫార్మాట్ ట్రై చేద్దాం. ఇప్పుడు చూడండి నేను చేస్తాను. డేట్ ఫార్మేట్లోనే మళ్ళీ వెళ్ళిన తర్వాత అయితే ఇక్కడ కొన్ని లొకేషన్స్ని బట్టి కూడా ఉంటుందండి. ఈ లొకేషన్స్ని బట్టి ఏం చేంజ్ అవుతుందని మీరు అనుకోవచ్చు. అయితే ఇక్కడ ట్రిక్ ఏంటంటే అమెరికాకు ఒకలాగా ఉంటుంది, ఇండియాకు ఒకలాగా ఉంటుంది, లండన్కి ఒకలాగా ఉంటుందండి. ఇప్పుడు యూఎస్ఏ నేను క్లిక్ చేస్తాను చూడండి. యూఎస్ఏని క్లిక్ చేసిన తర్వాత మనకు చేంజ్ అనేది అవుతుంది. అది ఏం చేంజ్ అనేది మీరే చెప్పాలి. ఇంకా ఎందుకు అంటే ఫస్ట్ ఇక్కడ మనకు మంత్ వస్తుందండి. యూఎస్ఏలో మంత్ తర్వాత డేట్ రాస్తారు వాళ్ళు, తర్వాత ఇయర్ రాస్తారు. ఓకేనా, మనం ఏం రాస్తామంటే మన జనరల్గా యూకేలో కానీ అంటే బ్రిటిష్ వాళ్ళు మనం పరిపాలించారు కాబట్టి వాళ్ళదే మనం రాస్తున్నాము. సో ఇండియా కానీ బ్రిటిష్ అంటే లండన్ కానీ ఇదే వాడతారనమాట, యూరోపియన్ కంట్రీస్. అంటే ఫస్ట్ డేట్, మంత్, ఇయర్. అదే అమెరికా చూస్తే కనుక ఫస్ట్ మనకు మంత్ ఉంటుంది, తర్వాత డేట్ వస్తుంది, తర్వాత ఇయర్ ఉంటుంది అనమాట. ఇది మీరు చూడాలనుకుంటే నేను లింక్ కూడా తీసి పెట్టాను, క్లిక్ చేసి చూపిస్తాను చూడండి. ఇప్పుడు ఇది మనకు డేట్ ఫార్మేట్ అనమాట, మనకు ఓపెన్ అవుతుంది ఇప్పుడు. ఇది యూఎస్ డేట్ ఫార్మేట్ అండి. యూఎస్ డేట్ ఫార్మేట్ ఏంటంటే మంత్ ఫస్ట్, డేట్, తర్వాత ఇయర్లో రావడం అనేది జరుగుతుందన్నమాట. ఓకేనా, కొన్ని నేషన్స్ అనేది ఇలా యూజ్ చేస్తాయి. అవి ఏంటంటే ఇరాన్ కానీ చైనా కానీ వీళ్ళంతా కూడా ఇలాగే యూజ్ అనేది చేస్తారని చెప్తుంది ఇది డేట్ అనేది. ఓకేనా, అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకు ఇది యూకేదండి. అంటే లండన్ కానీ ఇవైతే ఉంటాయో అమెరికన్ ఇంగ్లీష్ స్టేట్స్ కానీ ఇవి పర్టికులర్గా ఫస్ట్ డేట్, తర్వాత మంత్, తర్వాత ఇయర్ ఈ ఫార్మేట్లో ఫాలో అవుతారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మన ఇండియాదండి. ఇది ఇండియా ఫార్మేట్ చూపిస్తున్నాను ఇప్పుడు మీకు. ఇండియా ఫార్మేట్ అయితే మీకు ఎలాగో తెలుసు, డేట్, మంత్, ఇయర్ ఇలాగే రాస్తాం మనం. ఆల్ గవర్నమెంట్స్ అన్నీ కూడా ఇలాగే ఉంటాయి, డాక్యుమెంట్స్ అన్నీ కూడా మన గవర్నమెంట్ ప్రకారంగా. సో ఇది మనకు ఈ ఫార్మేట్స్ అనమాట. అయితే ఇందులోనే మనకి ఇన్ని వేరియేషన్స్ ఉంటాయి. డేట్ ఫార్మేట్లో మనం చేంజెస్ చేసుకోవచ్చు. ఆ డేట్ ఫార్మేట్లో కూడా మనం చేంజెస్ చేసుకోవడానికి ఇలా కూడా వస్తుందండి ఇంకా. అంటే అది ఏ రోజో కూడా తెలుసుకోవచ్చు అనమాట మనం ఈజీగా. ఇప్పుడు మనం ఎలాగో లైక్ యునైటెడ్ కింగ్డమ్దే వాడతాం కాబట్టి లండన్ది, మనం దీంట్లో వచ్చేసి ఫార్మేట్స్ అనేది నేను చూపిస్తాను చూడండి. ఇప్పుడు ఇంతకుముందు మంత్ అని క్లిక్ చేశాం కదా, ఇప్పుడు పర్టికులర్గా మంత్ మార్చ్ కానీ అంటే ఎగ్జాంపుల్ చూపిస్తున్నాను 27 ఆగస్ట్ 2018 అని కానీ ఇలా మనకు రావడం అనేది జరుగుతుంది. ఫార్మాట్స్లో మనం చేయవచ్చు అనమాట. ఇది మనకు వచ్చేసి డేట్ ఫార్మేటింగ్ అండి. ఇలా మనము డేట్ ఫార్మేట్ అనేది కూడా చేయవచ్చు. ఓకేనా అండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకు ఇంకేంటంటే కనుక డేట్ ఫార్మేటింగ్ అయిపోయిన తర్వాత ఇందులోనే మనకు ఇంకా మల్టిపుల్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి. ఈ మల్టిపుల్ ఆప్షన్స్ ఏంటంటే ఫస్ట్ ఇది డేట్ ఫార్మేటింగ్ అయిపోయిన తర్వాత అలైన్మెంట్ అండి. అలైన్మెంట్ ఏంటంటే దీనికి సంబంధించి నేను ఒక పూర్తి వీడియో కూడా చేశాను. ఫార్మేటింగ్ అనేది ఒక వీడియో ఉంటుంది. ఆ వీడియో లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, అది వాచ్ చేయండి, మీకు ఫార్మేటింగ్ గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది వస్తుంది. నెక్స్ట్ ఇది వచ్చేసి ఫాంట్ అండి. అలైన్మెంట్ అనేది జనరల్గా ఏం లేదండి. ఈ అలైన్మెంట్ ఏదైతే ఉందో ఇందులో ఉన్నవే మనకు మొత్తం కూడా ఇక్కడ యూజ్ అవుతాయి అనమాట. వ్రాప్ టెక్స్ట్ అని కానీ ఇది చూడండి, మర్జ్ సెల్స్ కానీ. ఓకేనా, అది మనం సెంటర్ బాటమ్ ఎలా పెట్టుకోవాలి, ఇది సెంటర్ బాటమ్ ఇవన్నీ. ఓకేనా, అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫాంట్ అండి. ఫాంట్ అనేది ఈ సెక్షన్ అనమాట, మొత్తం ఫాంట్ సెక్షన్. ఇలా చూసండి, క్యాలిబర్ ఉంది. క్యాలిబర్ ఇది అంటే లైక్ ఫాంట్ ఎందులో ఉండాలి. అండ్ నెక్స్ట్ దాని యొక్క సైజు కానీ ఇక్కడ 11 అండ్ రెగ్యులరా, బోల్డా, ఇటాలికా, ఇది బోల్డ్, ఇటాలిక్, అండర్లైన్ ఇలా. ఓకేనా, అండ్ నెక్స్ట్ వచ్చేసి బార్డర్ సెక్షన్ అండి. ఇది బార్డర్, ఓన్లీ బార్డర్స్ అనమాట. ఈ బార్డర్స్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి, ఇది మొత్తం అన్ని బార్డర్స్ వస్తాయి అనమాట. ఇందులో బార్డర్స్ చూపిస్తాను నేను. ఇదిగో నో బార్డర్స్, ఆల్ బార్డర్స్, అవుట్ సైడ్ బార్డర్స్ మాత్రమే, ఇలా మనకి ఇది రావడం అనేది జరుగుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి బార్డర్స్ అయిపోయిన తర్వాత మనకు ఫిల్ అండి. ఫిల్ అంటే ఇది మొత్తం కలరింగ్ సెక్షన్ అండి. ఇంకా ఈ కలరింగ్ వచ్చేసి ఇక్కడ ఉంటుంది మనకి ఇది. అండ్ నెక్స్ట్ ప్రొటెక్షన్ అంటే షీట్ లెవెల్ ప్రొటెక్షన్ కానీ మనకు అలా నార్మల్గా షీట్ వైజ్ కానీ సెల్ వైజ్ కానీ ప్రొటెక్షన్ కానీ ఇచ్చుకోవడానికి ఇది వీలుగా ఉంటుందన్నమాట. ఓకేనా అండి. ఇది వచ్చేసి మనకు జనరల్గా ఇప్పుడు లైక్ ఈ టాపిక్లో వచ్చేసి మనం లైక్ టోటల్గా ఇప్పుడు చూసినవి ఏంటంటే కనుక నార్మల్గా డేట్ ఫార్మేటింగ్ ఒకటి, అలాగే లైక్ కరెన్సీ ఫార్మేటింగ్ ఒకటి, అండ్ నంబర్ ఫార్మేటింగ్ ఒకటి. ఇవి మనం 3 చూడడం అనేది జరిగిందండి ఇందులో. ఓకేనా, అండ్ నెక్స్ట్ వీడియోలో వచ్చేసి మీకు ఏం చెప్తానంటే కనుక ఈ దీనికి సంబంధించి అంటే కలరింగ్ గురించి, ఫిల్లింగ్ గురించి మీకు ఇంకా కూడా ఒక డీప్గా వీడియో చేద్దాం అనుకుంటున్నాను. ఆ వీడియో మీరు చూడండి ఈ వీడియో తర్వాత. ఓకేనండి. థ్యాంక్స్ ఫర్ యువర్ టైం అండి. హ్యావ్ ఎ గుడ్ డే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మా యొక్క ఛానల్ని. థ్యాంక్ యూ.